ఏయ్ పవన్ కళ్యాణ్, నీకు దమ్ముందా? రాజశేఖర్ రెడ్డి గారికి ఏమైందో ఏంటి ఆర్డర్స్? పవన్ కళ్యాణ్ తమ్ముడు అనడానికి కూడా సిగ్గేస్తుంది ఇప్పుడు నాకు. ఏంటి ఫోటోలు? ఎంత అందంగా ఉన్నావు చూడు నువ్వు. చర్చిలో బైబిల్ పట్టుకొని నువ్వు పుట్టిన దగ్గర నుంచి మీ అమ్మకి నొప్పి లేకుండా పుట్టేవే సనాతన ధర్మం ప్రకారం. మరి ఎందుకు బైబిల్ పట్టుకొని ఉన్నావు? అది భగవద్గీత పట్టుకోకుండా చర్చిలో ఎందుకు? చర్చిలన్నిట్లో ఇదిగో మీ పాస్టర్ ద్వారా మీ భార్య నువ్వు పిల్లలు బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు. చర్చి పాస్టర్ గారు కాలు మొక్కుకొని ఈ మధ్యని ఇప్పుడున్న మూడో భార్యతోనే తప్పులేదు. నేను ఎప్పుడు నిన్ను ముగ్గురు పిల్లలు నన్ను తిట్టానా? సనాతన ధర్మంలో ఉండదు. నువ్వు సెక్యులర్. ఒక అమ్మాయిని డివోర్స్ చేసిన తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అన్యాయం చేయకుండా. అది మన చట్టం అనుమతిస్తుంది. కానీ నేను సనాతన ధర్మం అని చెప్తూ బాప్తీసాలు తీసుకుంటూ చర్చిలకు వెళ్తూ బైబిల్ పట్టుకుంటూ నాకు బైబిల్లో మంచి వాక్యాలు గుర్తొస్తాయని చెప్తూ నువ్వు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య చిచ్చులు పెడుతుంటే దయచేసి మీడియా వారందరూ ముఖ్యంగా యూట్యూబర్స్ మీరు వైరల్ చేసుకోండి. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నా ప్రాపర్టీలు తీసుకోవాలన్న నా చారిటీ. ఈ బిల్డింగు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి కదా, ఇది చారిటీ. నెలకు ఎంత మేము కట్టేవారు? 6 నెలలకి 600 రూపాయలు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 60,000 రూపాయలు కట్టమంటున్నారు 6 నెలలకి. అంటే 100 రెట్లు ఎక్కువ. అది న్యాయమా? మీ దగ్గర డబ్బులు లేకపోతే నేను కట్టగలను. నేను 60,000 కడతాను, 6 లక్షలైనా కడతాను. కానీ ఈ పేద ప్రజల సంగతి ఏంటి? ఇలాగ మీరు ట్యాక్సులు వసూలు చేస్తుంటే నా ఆంధ్రులు నా తెలంగాణ బిడ్డలు ఏమైపోతారు? అక్కడేమో రేవంత్ రెడ్డి, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు 100 రెట్లు ఎక్కువ. రుజువులతో నేను కోర్టుకి వెళ్తున్నాను. వెంటనే జీవీఎంసీ వారు దరఖాస్తును విరమించుకొని మార్చి 31ని ఈ బిల్డింగ్ సీజ్ చేస్తారట. నేను అన్న విషయం ఏమిటంటే అర్థం చేసుకోండి. దేశాన్ని కాపాడదామా? రాష్ట్రాన్ని కాపాడదామా? చట్టాన్ని కాపాడదామా? జ్యుడిషియరీని కాపాడదామా? చంద్రబాబు నాయుడు గారు, నేను మీతో ఉంటా. మీరు వయసులో పెద్దవారు. నేను ఒకసారి చంద్రబాబు నాయుడు అని తిట్టినా మీకు దీవెనలని మీకు తెలుసు. 22 సార్లు మిమ్మల్ని దీవించాను. ఇప్పుడు కూడా దీవించడానికి సిద్ధం. డబ్బులు తీసుకొచ్చి లక్షల కోట్లు 100 కంపెనీ మన ఆంధ్రప్రదేశ్కి మన తెలంగాణకి తీసుకొస్తానంటే వద్దన్నాడు ఆయన. నేను మన తెలుగు రాష్ట్రాలకు తీసుకొస్తా. 1 ఇయర్లో తీసుకొస్తా. మోదీ గవర్నమెంట్ అదానీకి స్టీల్ ప్లాంట్ అమ్మకుంట ఆపిన ఏకైక వ్యక్తి కేఏ పాల్. 3 పార్టీలు స్టీల్ ప్లాంట్ 14,000 ఎకరాలు అమ్మేశారు. ఇప్పటికి 19,000 మిగిలింది. అమ్మకుంట దమ్ముండ సత్తా ఉన్న ఏకైక వ్యక్తి కేఏ. మీ తెలుగుదేశం పార్టీ, మీ వైసీపీ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ మీరు అందరూ అమ్మేశారు సగం మటుకు. ఇప్పుడు 1000 మందిని తీసేస్తున్నారు. 900 మందిని తీసేశారు. కోర్టులో ఆపగలను. ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళకు గ్రూపులకు కూడా బుద్ధి లేదు. ఎవరు కోట్లు వేశారు? ఎవరిని గెలిపించారు? పోనీ ఈవీఎంలో 25% పనిచేసావు, 100 కాదు. మీరు ఇంకో 25% వేస్తే వాళ్ళు ఓడిపోదురు కదా. 100కి 100 మంది నా కోట్లు వేస్తే బాగుండు కదా, వారు గెలరు కదా. నేను వచ్చిన తర్వాత ఇంకొకరిని గెలిపించాడంటే ఎవడైనా ఏ పార్టీనైనా వాడు బుద్ధున్నాడైతే గెలిపిస్తాడా? సెక్రటరీ చంద్రబాబు నాయుడు గారు, మీరు కలిస్తే 1 ఇయర్లో బ్లెస్సింగ్, లేదా 1 ఇయర్లో ఏమవుతుంది? మీరు ముఖ్యమంత్రిగా ఉంటుండగే ఈరోజు నా మాటలు గుర్తు చేసుకోండి. నా ప్రాపర్టీ దగ్గరికి వచ్చిన వారు, నా చారిటీ దగ్గరికి వచ్చిన వారు, క్రిస్టియన్ ముస్లిం హిందూ మధ్య గొడవలు పెట్టిన వారు, మీకు ఏమవుతుంది? రాజశేఖర్ రెడ్డి గారికి ఏమైందో 7 బోర్డు మెంబర్లు కుక్క చావు చచ్చారు. గుండె ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి. అదే టైంలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడమే మీకు తెలుసు. ఆ 7 చనిపోవడం మీకు తెలియదు. అందరికీ నేను చెప్పలేదు. ఒక్క బోర్డు మెంబర్ మిగలలేదు. ఇప్పుడు కొత్త బోర్డు మెంబర్లు పెట్టి డ్రామాలు ఆడాలని చూస్తున్నారా? ఇది కేఏ పాల్, ఫౌండర్ ప్రెసిడెంట్. దేవుడితో ఫైట్ చేయకండి. నేను దేవుడి దాసుడిని కండి.